అక్కడ గడ్డి తింటున్నావురా. గాడ్ బ్లెస్ యూ. ఆహాహాహా. ఇది కొత్తిమీర కారవా, ఇది పలహారవా, ఇది ఇల్లా, మీరంతా మనుష్యులా? అయ్యో తిండి దగ్గర కూర్చుని ఏడుస్తావురా వెధవా. రోజు నీతో చచ్చే చావైపోయింది. అయినా ఇప్పుడు ఏడుపు కట. ఎందుకేమిట్రా? ఇవన్నీ చూస్తుంటే నాకు నా ఇల్లు గుర్తొస్తోందిరా. అది ఇల్లా? అవి వంటకాలా? వాళ్ళు మనుషులా? ఏడుపు వచ్చినప్పుడు జరా ఎరక్కిపోయి ఏడు ఒంట్రి. గట కాకపోతే ఆ ఏడుపు నీరు పప్పు సారులో పడి ఉప్పు సారు అయిపోతుంది. చూడు వేమనా, మన ఇంటిని స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా అది మన చేతిలో ఉందిరా. ఆడవాళ్లకు పెత్తనం అప్పగించామనుకో అంతే అవుతుంది. కళ్ళెం చేత్తో పట్టుకుని పెళ్ళాన్ని ఆడించాలి. అలా అనకు లాయరు బాబు. మీ ఇంట్లో ఆడవాళ్లు దేవతలయ్యా. నేను ఎరక్కపోయి గుంటూరు పిల్లని చేసుకున్నందుకు 45 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నాను. అదేంటన్నయ్య గారు, మాది కూడా గుంటూరే కదా? మీది గుంటూరా? సస్తేనమ్మనమ్మ వెంకటలక్ష్మి. ఒకవేళ అయినా గుంటూరు సిటీ అయి ఉంటావు. మా ఆవిడ గుంటూరు జిల్లా ఫిరంగిపురం సరుకు. అందుకనే ఇంట్లో 24 గంటలు ఫిరంగులు మోగిస్తూనే ఉంటుంది. చాలండి. ఈ వదింది గుంటూరు జిల్లా, ఆ వదింది విశాఖపట్నం జిల్లా, మా ఆవిడది గోదావరి జిల్లా, మా మరదలది నెల్లూరు జిల్లా. నలుగురు 4 నియోజకవర్గాల నుంచి వచ్చినా మా ఇల్లేం అసెంబ్లీ హాల్ అయిపోలేదు, చెప్పులేం ఎగిరిపోవడం లేదు. మీరంతా పెట్టి పుట్టారయ్యా బాబు. నా పోలికి ఎవరికి రాకూడదు. రే, ఎంత వెతుక్కున్నా నీ పోలికి ఎవరికీ రాదురా. అదే నా కర్మ, నా దౌర్భాగ్యం, నా దురదృష్టం. సరే, అదేంటి ఇప్పుడే లేచిపోతున్నావు? నేను 10:30కు ఆఫీస్కి వెళ్ళాలన్నయ్య. ఇంటర్వ్యూ ఉంది. ఉద్యోగమా? వృధా ప్రయత్నం. ఉల్లిపాయలు అమ్ముకోరా, బాగుపడతా. అదేంటన్నయ్య? అదంతే. రిజర్వ్ క్లాసులు, నేల క్లాసులు, బెంచ్ క్లాసులు ఇవన్నీ పూర్తయి నీకు ఉద్యోగం వచ్చేసరికి నీకు 3 పిల్లలు పుడతారు. ఈలోగా రిటైర్మెంట్ ఏజ్ 55 నుంచి 35కి వచ్చేస్తుంది. అప్పటికి నీకు 40 ఏళ్ల వయసు ఉంటుంది సోదరా. మీరు ఊరుకోండి. ఉద్యోగం దొరికితే పెళ్లి చేసుకోవచ్చని ఉబలాట పడుతున్నాడేమో మీ తమ్ముడు. ఏం పారు, వేటలో పడ్డావా? మా చెల్లె సంక్రాంతి ముగ్గులాగా అందంగా ఉండాలయ్యో. అందం ఎవడికి కావాలేటి? కొంచెం దైవభక్తి ఉండే గుంటం చూడు నాయనా. మంచి డాన్స్ చేసే అమ్మాయిని చూడవయ్యా పారు. ఆగండి. వీడు చేసుకోవడం ఏమిటి? వీడికి మీ బోడి సలహాలేమిటి? ఇంతవరకు ఇంట్లో ఏ పెళ్లి జరిగినా పెద్దన్న ఇష్ట ప్రకారం జరిగింది కానీ ఆడమేడం సలహాల ప్రకారం కాదు. పారు, తొందరపడకు. అవునయ్యో పారు, సంసారం మహాసాగరం అన్నారు. ఈత రాకుండా తొందరపడి దిగావంటే బుడుంగున మునిగిపోతావు. నాకు మళ్ళీ అందుకే ఈత